ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం చూసుకుంటాము. అది రెఫరెన్స్ వచ్చేసి అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం చూసుకుంటాము. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటనేది మనం చూసుకున్నట్లయితే, దేవుని ఆత్మ ద్వారా విశ్వాసులకు లభించే దైవిక సామర్థ్యము, బలము మరియు నడిపింపు. ఇది క్రీస్తు సాక్షులుగా జీవించడానికి, పాపంపై విజయం సాధించడానికి, అద్భుతాలు చేయడానికి మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన అంతర్గత బలము. అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తి వలన ఉపయోగాలు మనం చూసుకుంటే, పరిశుద్ధాత్మ శక్తి క్రైస్తవ జీవితంలో అత్యంత కీలకమైనది. మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా పాపమును జయించే శక్తి మనకు కలుగుతుంది. రెండవదిగా సువార్తను ప్రకటించే ధైర్యం మనకు కలుగుతుంది. మూడవదిగా సత్యాన్ని వెల్లడించడము మూడవదిగా. అదేవిధంగా మనం చూసుకుంటే నాలుగవదిగా మనం చూసుకుంటే ఓదార్పు మరియు నడిపింపు మనకు కలుగుతుందండి. ఐదవదిగా ఆత్మీయ వరాలతో మనం నింపుతాము. ఆరవదిగా పవిత్రంగా జీవించడం కొరకు పవిత్రంగా ఉండడం. అదేవిధంగా ఆరవదిగా ప్రార్థనలో మనకు పరిశుద్ధాత్మ సహాయము. ఇక్కడ 6 విషయాలు మనం చూసుకుంటాము. అదేవిధంగా మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విశ్వాసులు రక్షింపబడతారు, నింపబడతారు, సీలు చేయబడతారు మరియు పవిత్రపరచబడతారు. పరిశుద్ధాత్మ శక్తి విశ్వాస జీవితంలో అనేక విధాలుగా పనిచేస్తూ ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత ప్రయోజనాలను కలుగజేస్తుంది. ముఖ్యంగా పాపం నుండి విడుదల కలిగిస్తుంది. అదేవిధంగా ఆత్మీయ ఫలాలు. అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే సాక్ష్యం ఇచ్చుటకు శక్తిని అనుకునిస్తుంది. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి శక్తిని ఇస్తుంది. ఐదవదిగా ప్రార్థనలో మనకు సహాయం, ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు సహాయం చేస్తుంది. ఆరవదిగా ఆత్మీయ వరాలతో మనం నింపబడతాము. ఏడవదిగా చూసిన ఆదరణ మనకు కలిగిస్తుందండి పరిశుద్ధాత్మ శక్తి. మనం అట్లాగే పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తితో నొందుతామండి. పరిశుద్ధాత్మ గురించి మనం చూసుకున్నాము. పరిశుద్ధాత్మ వలన ఉపయోగాలు మనం చూసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి పొందుతామని వాక్యంలో ఉంది. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉందండి. అదేవిధంగా జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ అధ్యాయం 6వ వచనంలో, ఇది బలం చేతనను శక్తి చేతనను కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మనం చూసుకుంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు జరుగుతుందండి. అదేవిధంగా మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ శక్తికి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూసుకుంటాము. అసలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బైబిల్లో అనేక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిచర్య చేసిన వాళ్ళ గురించి మనం చూసుకుంటే, ముఖ్యంగా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్యలో, యేసు భూలోక పరిచర్యలో అంతా పరిశుద్ధాత్మ శక్తితోనే జరిగించినాడు. ఆయన ఆత్మచేత అరణ్యంలోనికి నడిపించబడ్డాడు మరియు ఆత్మశక్తితో అద్భుతాలు సూచక్రియలు చేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన యేసుక్రీస్తు ప్రభు అనేకమైన గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా పెంతెకొస్తు దినాన ఆత్మ పొందటం, ఆ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనంలో, శిష్యులు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషల్లో మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలను ప్రకటించారు.
ఇది వారిలో అపారమైన ధైర్యాన్ని మరి శక్తిని నింపింది. అదేవిధంగా పౌలు మరియు బర్నబాలు మిషనరీ యాత్రలు, అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 2వ వచనం, అదేవిధంగా 16వ అధ్యాయము 6-7 వచనాల్లో చూసినట్టయితే పరిశుద్ధాత్మ పౌలు మరియు బర్నబాలను ప్రత్యేకించి సువార్త పని కోసం నడిపించబడ్డారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేది ఆత్మ ద్వారా వారికి స్పష్టమైన మార్గదర్శకత్వం లభించింది. అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తి నేటికి విశ్వాస జీవితాల్లో, వారి పరిచర్యలో మరియు పాపం విజయం సాధించడంలో పనిచేస్తూనే ఉంది నిరంతరము. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మనం ఏం కూడా చేయలేము. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ఎంతో ప్రాముఖ్యమైనది. బైబిల్లో మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎంతో పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాము. మనము పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు ఎంతో ధైర్యంగాను శ్రమలకు భయపడకుండా పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎంతో కఠినమైన పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నప్పటికీ, యేసునామం బోధించకూడదని ప్రకటించినప్పటికీ వాళ్ళు ప్రాణానికి భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎంతో పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అనేది పరిచర్యలో ఎంతో ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారు అక్కడ మీరు ఉంటానా దేవా. పరిశుద్ధాత్మ శక్తి గురించి మీరు మాతో మాట్లాడిన దానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి మా జీవితంలో అనుగ్రహించండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.